పక్షి కప్ప. భూటాన్ జానపద కథ. డాంగ్ బూ డింగ్ బూ. ఏమిటని ఆశ్చర్యపోకండి. మనం కథ చెప్పే ముందు అనగనగనగా అన్నట్టే భూటాన్ వాళ్ళు కథ చెప్పే ముందు డాంగ్ బూ డింగ్ బూ అంటారు. అదనమాట పద్ధతి. డాంగ్ బూ డింగ్ బూ అనగనగా ఒక పెద్ద లవుపటి కప్ప ఉండేది. దానికి కోకిలతో పెళ్ళయింది. అయినా కప్ప మనసులో తన గురించి ఉన్న భావాలను కోకిల అర్థం చేసుకోలేకపోయింది. కప్ప ఎప్పుడూ వింతగా ఉంటుంది, అనుమానాస్పదంగా ఉంటుంది. కోకిలమ్మ కప్ప మనసు తెలుసుకోవాలని అనుకున్నది. ఒకనాడు ఆవిడ సంతోషంగా కప్ప ముందుకు వెళ్ళి, టిబెట్ వెళ్ళి నా బంధువులందరినీ చూడాలని ఉంది అన్నది. కప్ప తన పెద్ద తలను ఒక రకంగా ఆడించింది. అది ఒక రకంగా గుర్రగుర్రలాడింది. అందులో సరే వెళ్ళు అన్న భావం వినిపించింది. కోకిలమ్మ కప్పకు కమ్మని వీడ్కోలు చెప్పింది. భూటాన్లో ఉత్తరంగా ఉండే కొండల వైపు ఎగురుతూ వెళ్ళసాగింది. కోకిల గాలిలో అలా కొంతకాలం ఎగురుతూ ఉండిపోయింది. ఇక కప్ప తనను చూడలేదు అనిపించినప్పుడు మళ్ళీ కిందకు దిగింది. మడుగు పక్కనే ఉండే ఒక చెట్టు మీదకు వచ్చి వాలింది. ఆ చెట్టు గుబురుగా ఉన్న ఆకుల్లో రహస్యంగా దాగి ఉండిపోయింది. అట్లా కప్పను గమనిస్తూ కొంతకాలం గడిచింది. ఆ రోజు బాగా ఎండగా ఉంది, వేడిగా కూడా ఉంది. అందుకని చాలాసేపు కాకముందే కప్ప మడుగులోనికి ఒక తామరాకు మీదకు దూకింది. కాళ్ళు చేతులు సాగదీసి ఒళ్ళు విరుచుకుని అది గట్టిగా ఆవులించింది. చల్లని వాతావరణంలో హాయిగా ఎండ కాగుతూ ఉండిపోయింది. అట్లా కూర్చున్న చోటే తనలో తాను అది గొణుగుతున్నది. గొణుగుడు మడుగులో ఉన్న మిగతా జంతువులకు కూడా వినబడుతూనే ఉన్నది. కోయిలా కోయిలా నా కోయిలా మోన్లా ఖర్చుంగ్ మీద బహుశా ఎక్కుతుంటుంది. చాప్సాంగ్ లో బాగా తడిసి ఉంటుంది. చెమటతో ఆమె వీపు చితచిత అయి ఉంటుంది. పాడుతున్నది కప్ప. చూస్తుండగానే మడుగులోని జంతువులన్నీ విరగబడి నవ్వసాగాయి. ఆ నవ్వులతో వాతావరణం ప్రతిధ్వనించింది. కప్పకు అదేదో సరదాగానే ఉన్నట్టుంది. అది తన పాటలు మళ్ళీ మళ్ళీ పాడసాగింది. కోకిలను వెక్కిరిస్తున్నాను అనుకుంటున్నది. ఇదంతా చూస్తూ కోకిలమ్మ అవమానంగా తలదించుకున్నది. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నది. మొత్తానికి అతని మనసులో ఉన్నది ఇదన్నమాట. ఒక్కసారిగా కోకిల ఆకుల చాటు నుంచి బయటకు వచ్చింది. కప్ప ముందు వాలింది. కోకిల వణికిపోతున్నది. నేను బయలుదేరి కనీసం ఒక రోజు కూడా కాలేదు. ఇక నీవు నన్ను ఈ రకంగా అవమానపరుస్తున్నావా? ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు అన్నది కోకిల. కప్ప ఆశ్చర్యంలో మునిగిపోయింది. తన పెద్ద పెద్ద కళ్ళు పెట్టి అదే పనిగా చూస్తూ ఉండిపోయింది. కళ్ళు మరింత పెద్దవిగా కనిపించాయి. కప్ప మరీ వికారంగా కనిపించింది. ఇటువంటి కప్పను కోకిల ఎంతకాలం ఎలా భరించింది? కప్ప కూడా తప్పు తెలుసుకున్నట్టుంది. అవమానంగా అది నీళ్లలోకి పెద్ద చప్పుడుతో దూకింది. అది మళ్ళీ బయటకు రానేలేదు. నీవు ఉన్నావు కనుక ఈ నీళ్లు కూడా అపవిత్రమయ్యాయి. దప్పికొని చస్తున్నా సరే నేను ఇటువంటి నీళ్లను తాగను అన్నది కోకిల. కప్పకు కోకిలకు పెళ్లి ఎట్లాగైందో తెలియదు కానీ ఈ రకంగా వాళ్ళిద్దరూ విడిపోయారు. కోకిలలు మడుగులలో నీళ్లు తాగవని భూటాన్ వాసులు చాలా మంది నమ్ముతారు.
నిజానికి తెల్లవారగా చూస్తే కోకిలలు గడ్డి మీది మంచునీటిని తాగుతూ ఉండడం కనిపిస్తుంది.